ఒక పక్షి ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉంటే అంత ఎత్తు ఎగరలేనటువంటి మరొక గద్ద అంత ఎత్తు ఎగురుతుందే, అంత ఎత్తు నేను ఎగరలేకపోతున్నానే, కాబట్టి నేను ఎగరలేకపోతున్నాను కాబట్టి అంత ఎత్తు ఎగురుతున్న దాన్ని ఎగరనివ్వకుండా చేయాలి. దీన్నే మనం అంటాం ఏమంటాం చెప్పండి? వారు బాగుపడరు, బాగుపడే వాళ్ళని బాగుపడనివ్వరు. వారు పైకి రారు, పైకి వచ్చేవారిని రానివ్వరు. ఆ జాతి మాట. నాకంటే ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఎగురుతుందా? నీకు చేతనైతే నువ్వు ఎగరొచ్చుగా ఆ స్థాయికి, అది చేత కాదు. కాబట్టి ఏం చేయాలి? ఎగిరేటటువంటి ఆ గద్దను నేలకూర్చాలి, నా స్థాయిలోకి తీసుకొచ్చేయాలని చెప్పి పాపం చాలా రగిలిపోతా ఉంది అసూయతో. ఏం చేయాలి ఆ ఎగురుతున్న గద్దను నేలమట్టం చేయాలంటే అని ఆలోచిస్తున్న సమయంలో ఒక వేటగాడు కనిపించాడు. వాడు తన బాణాన్ని చక్కగా సెట్ చేసుకుంటున్నాడు. ఆ వేటగాడి దగ్గరకు వెళ్ళి, ఈ ఎగరలేని ఈ గద్ద ఏం చేస్తున్నావు? పక్షులను వేటాడడానికి సిద్ధపడుతున్నా. అయితే పని చేస్తావా? ఏంటో చెప్పు. ఆ ఎత్తుగా ఎగురుతుంది చూసావా గద్ద, ఆ గద్దను నేలమట్టం చేస్తావా అని అంటే, అప్పుడు అతను అన్నాడట, దాన్ని నేలమట్టం చేస్తా కానీ నువ్వేమిస్తావో చెప్పు నాకు. నీకేం కావాలంటే అది ఇస్తాను నేను, దాన్ని కింద పడేయగలిగితే చాలు. అప్పుడు ఈ వేటగాడు అంటున్నాడు, దాన్ని నేను కింద పడేయాలంటే మొదటగా నువ్వు నాకు చేయాల్సిన మేలు అంటే తెలుసా? ఈ బాణం ఉంది చూసావా, ఈ బాణం ఆ ఎత్తుకు ఎగరాలంటే నాకు 4 ఈకలు కావాలి. ఏం కావాలి? బాణానికి కట్టడానికి 4 ఈకలు కావాలి. అంటే ఆ గద్ద 4 ఈకలేనా అని చెప్పి 2 రెక్కలు చాపి పీక్కో. ఏంటి? పీక్కో. 4 ఈకలేం కర్మ, నీకు ఎన్ని ఈకలు కావాలితే అన్ని పీకో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, దాన్ని మాత్రం కింద పడేయాలి. 4 ఈకలు పీకాడు, ఆ బాణాన్ని కట్టాడు, ఎగురుతున్న ఆ గద్దకు వేసి కొట్టాడు. ఎక్కడ? అది అందితేగా, అందనంత ఎత్తులో అది ఎగురుతూ ఉంది. ఆ బాణం కాస్త తుస్సుమంది. ఏంటి పడలేదేమిటి? స్పీడు సరిపోలా. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? 4 ఈకలు సరిపోటల్లా, మరి ఎన్ని కావాలి? ఒక 16 కావాల్సి వస్తాయి. అప్పుడు 4 రెట్టింపులు స్పీడ్ పైకి వెళ్తుంది. మళ్ళీ చాపింది 2 రెక్కలు, పీక్కో, మళ్ళీ పీక్కో. 16 ఈకలు పీకాడు, బాణం పైకి వెళ్ళా, తుస్సుమంది. ఏంటి మళ్ళీ బాణం పైకి సరిపోలా ఫోర్సు. 2 రెక్కలు పెట్టి నీకు ఎన్ని కావాలి నన్ను పీక్కో, దాన్ని మాత్రం ఎగరకుండా చెయ్యి. ఉన్న రెక్కలన్నీ పీకాడండి, ఆ రెక్కలకున్న ఈకలన్నీ పీకాడండి. ఆ ఈకలన్నీ పీకి తన సంచిలో పెట్టుకుని చక్కగా మొత్తం సర్దుకుంటున్నాడండి. ఏంటి మొత్తం సర్దేస్తున్నావు? దాన్ని నువ్వు కింద పడేయాలిగా. ఆ ఎత్తుగా ఎగురుతున్న గద్దను నువ్వు కింద పడేస్తానన్నావుగా, ఏమిటి ఈకలన్నీ పీకేసి సర్దుకుంటున్నావు ఏమిటి నీ సంచి? అప్పుడు ఆ వేటగాడు అంటున్నాడు, దాన్ని పడేయాల్సిన కర్మేమి నాకెందుకు, పక్కన నువ్వు ఉన్నావుగా మధ్యాహ్నం భోజనానికి. చక్కగా ఎంతో కొంత ఎగిరే ఈ గద్ద కాస్త ఆఖరికి వాడికి మధ్యాహ్నం భోజనంగా మారిపోయింది. ఇది సాధారణంగా అసూయ పడేవారికి, నిర్దాక్షిణ్యంగా నిర్నిమిత్తముగా ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి వారవలేక ద్వేషించే వారికి మిగిలేటటువంటి గతి. కాబట్టి చెప్తున్నా, ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి, ఆశీర్వాదాన్ని చూసి ద్వేషించొద్దు, పగబట్టద్దు, అసూయ చెందొద్దు. అది నీకే నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది.